వెల్కమ్ టు లా పాయింట్. మన లా పాయింట్కి వచ్చేటువంటి మెయిల్స్లో కొన్నిటికి మనం లాయర్ల ద్వారా సలహాలు ఇస్తూ ఉంటాము. అలాగే ఈరోజు మనకు వచ్చినటువంటి మెయిల్స్లో కొన్ని ప్రశ్నలు తీసుకోవటం జరిగింది. వాటికి పరిష్కార మార్గం ఏంటి, సలహాలు ఏంటి అనేది మనతో చర్చించడానికి హైకోర్టు న్యాయవాది విజయభాస్కర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయభాస్కర్ గారు. నమస్తే సార్, మన మొదటి మెయిల్ వ్యక్తి పేరు చెప్పట్లేదు, ఒక అతను రాశాడు. నాకు ఒక లవర్ ఉంది, నేను ఆమె ఇద్దరం ప్రేమించుకుంటున్నాము. ఒకరోజు బీచ్కి వెళ్ళాము. ఎవరూ లేనటువంటి ప్రదేశంలో ఒక 5 కుర్రాళ్ళు వచ్చి మా మీద దాడి చేశారు. భయంతో ఆ అమ్మాయిని వదిలేసి నేను పారిపోయాను. సో ఆ అమ్మాయిని వాళ్ళు అత్యాచారం చేయటం జరిగింది. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళతో నేనే చేపించాను అలా అని చెప్పి నా మీద కేసు పెట్టింది. వాస్తవానికి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నేను భయంతో పారిపోయాను. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు ఈ కేసు నా మీద పడింది. నేను ఎలా బయటపడాలి? నాకు శిక్ష పడుతుందా? దీని నుంచి నేను ఎలా బయటకు రావాలనేది చెప్పండి. కంపల్సరీగా శిక్ష పడుతుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకుని బయటికి వెళ్ళడం అనేది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. అది మీరు టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత మీదే. అది మీరు అదేది అంటే ఒక సరే మనుషులు కాబట్టి సరిపోయింది, ఏదో జంతువులు అవి ఇవి మీదకి వచ్చేస్తే ప్రాణం కూడా పోయేది కదా. అటాక్ జరిగిందంటే వాటికి రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరు తీసుకెళ్ళాలి, ఎవరు తీసుకోవాలి? దానికి నా మీద కేసు వేసింది అంటే దానికి ఎవరు దానికి రియాక్ట్ కావాలి? ఇప్పుడు మొత్తం మీదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. మీకు శిక్ష పడడం కూడా ఛాన్స్ ఉంది, 100% ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీకు వాళ్ళు ఎవరో తెలీదు, మీరు చెప్పినా వినేదానికి స్కోప్ లేదు. అట్లా కంప్లీట్గా ఎట్లా వదిలేసి పోతారండి? అట్లా మనిషిని బ్రతకనిచ్చినారు, కానీ ఒకవేళ చంపేసి ఉంటే అప్పుడైనా మీకు శిక్ష పడేది కదా, మర్డర్ కేసు పడేది కదా. మీరే కదా తీసుకెళ్ళింది బయటికి. ఎందుకు వెళ్ళింది అనేది ఎంక్వైరీలో కానీ ఇంట్రాగేషన్లో కానీ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మీరు చేయించినారన్న దానికి కూడా చాలా స్కోప్ ఉంది కదా. మీరు వదిలించుకోవడానికి చేసినారో ఇంకోటి చేసినారో అని కూడా అనుకుంటారు కదా. సో ఇది మీ ఇన్నోసెన్స్ను ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా అది కూలంకుషంగా కూర్చొని చర్చించాలి. నేను కాదు దీని ఎఫెక్ట్కి, నేను కాదు దీని బాధ్యత, నేను కాదు ఇది జరగడానికి కారణము, నేను కూడా ఇందులో విక్టిమే అనేది మీరు ప్రూవ్ చేసుకోవాలి. నేను తీసుకెళ్ళినా నాకు చేత కాలేదు, ఆ రోజు నాకు స్కోప్ లేదు, నేను భయపడినాను, నన్నేమన్నా చేస్తారని అంటే ఎవరి ప్రాణం మీదకి వచ్చినా కూడా భయపడేదైతే అది చెప్పలేం. ఎట్లా అంటే ఎవరైనా భయపడవచ్చు దానికి. నన్నేమన్నా చేస్తారు, ఎవడి ప్రాణం దగ్గరికి వచ్చేసరికి వాడు భయపడిపోయి వాడి ప్రాణాన్ని వాడు సేవ్ చేసుకునే క్రమంలో ఏదైనా జరిగిందేమో, అది ఆ ఇన్నోసెన్స్ అంతా మీరు ప్రూవ్ చేసుకోవాలి.